ఒక దేశాధ్యక్షుడిని కిడ్నాప్ చేసి తీసుకెళ్లిపోవడం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పినట్టుగానే దీని వెనక ఉన్నది వేరే వ్యూహం. ఒక దేశాధ్యక్షుణ్ణి మరో దేశం సైన్యాన్ని పంపి కిడ్నాప్ చేసి తీసుకెళ్లిపోవడం మనం సినిమాల్లో చూసుంటాం. కానీ సరిగ్గా ఇదే ఇప్పుడు నిజంగా జరిగింది. అమెరికా ఈ దాడిని డ్రగ్స్ ను అరికట్టడానికే అంటోంది. కానీ దీని వెనక ఉన్న అసలు కథ వేరు. చమురు, రాజకీయం, ఆధిపత్యం. ఈ మొత్తం కుట్రలో అసలేం జరిగిందో ఈరోజు వివరంగా చూద్దాం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పినట్టుగానే కేవలం 2 గంటల్లో ఒక దేశం తలరాతను మార్చేశారు. అమెరికన్ ఆర్మీ వెనిజులాపై ఒక భారీ వైమానిక దాడి చేసి ఆ దేశ అధ్యక్షుడు నికోలస్ మదురోని, ఆయన భార్యని అదుపులోకి తీసుకుంది. ఈ ఆపరేషన్ మొత్తం కేవలం 2 గంటల్లోనే ముగిసిపోయిందని, ఇది డ్రగ్స్ స్మగ్లింగ్ ను అరికట్టడానికే చేశామని ట్రంప్ స్వయంగా ట్వీట్ చేశారు. కానీ అసలు నిజం ఇది కాదు. దీని వెనక ఉన్నది వేరే వ్యూహం. అమెరికా ఎందుకు దాడి చేసింది? దీనికి 2 ప్రధాన కారణాలున్నాయి. ఒకటి, చమురు సంపద. వెనిజులా ప్రపంచంలోనే అత్యధిక చమురు నిల్వలు ఉన్న దేశం. ఆ దేశ సహజ వనరుల విలువ దాదాపు $2 లక్షల కోట్ల. ఇంతకుముందు ఆ దేశ అధ్యక్షుడు హ్యూగో చావేజ్, ఇప్పుడు నికోలస్ మదురో ఇద్దరు చమురు కంపెనీలను జాతీయం చేశారు. అంటే అమెరికన్ బహుళజాతి కంపెనీలైన ఎక్సాన్ మొబిల్ వంటి వాటి ప్రయోజనాలకు గండి కొట్టారు. అమెరికాకు ఇది నచ్చలేదు. చరిత్ర చూస్తే ఇరాక్, లిబియా ఇలా చమురు ఉన్న ఏ దేశంపైన అయినా అమెరికా ఇలాంటి దాడులు చేస్తూనే ఉంది. ఇప్పుడు వెనిజులా వంతు వచ్చింది. 2, అమెరికాకు ఎదురు తిరగడం. వెనిజులా ఎప్పుడూ అమెరికా విధానాలను వ్యతిరేకిస్తూ ఉంటుంది. సోషలిస్ట్ విధానాలను పాటిస్తూ రష్యా, చైనాలతో స్నేహంగా ఉంటుంది. తన పెరట్లో తనను ఎదురించే దేశం ఉండటాన్ని అమెరికా సహించలేదు. ఈ దాడి వెనక ఉన్న అసలు వ్యూహమేంటి? ఇది అమెరికా ఆడుతున్న ఒక పెద్ద గేమ్. అమెరికాకు వెనిజులాను నాశనం చేయాలనే ఉద్దేశం లేదు. రష్యా, చైనాలు మదురోకి మద్దతు ఇస్తున్నాయి. మదురో అధికారంలో ఉన్నంతకాలం అమెరికాకు అతన్ని ఎదుర్కోవడానికి సైన్యాన్ని, ఆయుధాలను, డబ్బును ఖర్చు చేయాల్సి వస్తుంది. దీనివల్ల అమెరికా వనరులు ఖర్చవుతూనే ఉంటాయి. దీన్నే అసిమెట్రిక్ స్ట్రాటజీ అంటారు. అంటే బలహీనమైన శత్రువును ఉపయోగించి బలమైన ప్రత్యర్థులు రష్యా, చైనాలను దెబ్బతీయడం. అమెరికాకు మేనేజ్ చేయగల భారతదేశం కావాలి, కానీ ఆధిపత్యం చెలాయించే భారతదేశం వద్దు. అలాగే తనకు ఎదురు తిరిగే ఏ దేశాన్నైనా సహించదు. అందుకే తన మాట వినని ప్రభుత్వాలను కూలదోయడానికి 3 పద్ధతులు వాడుతుంది. 1, ఆంక్షలు. ఆర్థికంగా ఒక దేశాన్ని దెబ్బతీయడం. 2, బలప్రయోగం, సైనిక దాడులు చేయడం. 3, ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేయడం. ఆ ప్రభుత్వం చట్టబద్ధం కాదని, నియంతృత్వమని ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేయడం. గత కొన్నేళ్లుగా వెనిజులాపై ఆంక్షలు విధిస్తూ ఇప్పుడు నేరుగా బలప్రయోగం చేసి మదురోని కిడ్నాప్ చేసింది. ఈ సంఘటన తర్వాత వెనిజులా ఉపాధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగేజ్ తీవ్రంగా స్పందించారు. ఇది ఒక అమానుషమైన దాడి. మా అధ్యక్షుణ్ణి, ఆయన భార్యను వెంటనే విడుదల చేయాలి. వెనిజులాకు ఉన్న ఏకైక అధ్యక్షుడు నికోలస్ మదురో మాత్రమే. We demand the immediate release of President Nicolas Maduro and his wife, Cilia Flores. The only president of Venezuela, President Nicolas Maduro. మా దేశ సహజ వనరులను దోచుకోవడానికే ట్రంప్ ఈ కుట్ర పన్నారు అని ఆమె ఆరోపించారు. ఈ సంఘటన ప్రపంచానికిస్తున్న సందేశమేంటి? అమెరికాకు ఒక నీతి, ఇండియాకు ఒక నీతి ఉంటుందా? ఒక దేశ సార్వభౌమత్వానికి విలువ ఇవ్వకుండా ఆ దేశ అధ్యక్షుణ్ణి కిడ్నాప్ చేసే హక్కు అమెరికాకు ఎవరిచ్చారు? ఈ చర్యను ఏ దేశం కూడా ఖండించకపోవడం ప్రపంచ వ్యవస్థ ఎంత బలహీనంగా ఉందో చూపిస్తోంది. అగ్రరాజ్యం ఆడిందే ఆట, పాడిందే పాటగా మారితే చిన్న దేశాల పరిస్థితేంటి? రేపు మన దేశం అమెరికా మాట వినకపోతే మనపైన కూడా ఇలాంటి చర్యలు తీసుకోరని గ్యారంటీ ఏంటి? అమెరికా విధానం నయానా భయానా లోబర్చుకోవడం. ఈ సంఘటన చూశాక ప్రపంచ భవిష్యత్తు గురించి భయం కలగకమానదు. ఈ అంతర్జాతీయ దాదాగిరిపై మీ అభిప్రాయమేంటో కింద కామెంట్స్లో ఖచ్చితంగా చెప్పండి. ఈ విశ్లేషణ మీకు నచ్చితే ఈ వీడియోను అందరికీ షేర్ చేయండి. జై హింద్.